ఇప్పుడు ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతిలో రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గతంలో ఇచ్చిన ప్లాట్ల స్థానంలోనే మళ్లీ ఇస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్మశానాల్లో, అది కూడా భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రైతులు. గతంలో రైతులు ఎక్కడైతే వద్దన్నారో అక్కడే సిడిఆర్టీఏ ప్లాట్లు కేటాయించడం పట్ల అభ్యంతరాన్ని తెలుపుతున్నారు. ఈ ప్లాట్లు మాకు అవసరం లేదని తెగేసి చెబుతున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం మాత్రం వినిపించుకునే పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో రైతులు వద్దన్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు ఆపేశారు అధికారులు. రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన కేటాయింపుకు సంబంధించి అప్డేట్ చూస్తున్నాం. అమరావతిలో రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గతంలో ఇచ్చిన ప్లాట్ల స్థానంలోనే మళ్లీ ఇస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్మశానాల్లో, అది కూడా భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో ప్లాట్స్ కేటాయిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఆ ప్లాట్ల డీటెయిల్స్ కు సంబంధించిన విజువల్స్ అయితే మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. గతంలో రైతులు ఎక్కడైతే వద్దన్నారో అవే ప్లాట్స్ ను మళ్లీ సిఆర్టీఏ ప్లాట్లుగా కేటాయించి వాళ్ళకి ఇస్తున్నారంటూ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ ప్లాట్లు మాకు అవసరం లేదని తెగేసి చెప్తున్నప్పటికీ కూడా ఇటు ప్రభుత్వం వినని పరిస్థితి మనకి నెలకొంది. దీంతో రైతులు వద్దన్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు అయితే ఇప్పటికే ఆపేశారు. అమరావతిలో రైతుల ప్లాట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది. గతంలో ఇచ్చిన ప్లాట్ల స్థానంలోనే మళ్లీ ఇస్తున్నారంటూ రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్మశానాల్లో, అది కూడా భూ సమీకరణకు ఇవ్వని భూముల్లో ప్లాట్లు కేటాయిస్తున్నారని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రైతులు. గతంలో రైతులు ఎక్కడైతే వద్దన్నారో అక్కడే సిఆర్టీఏ ప్లాట్లు కేటాయించడం పట్ల అభ్యంతరాన్ని తెలియజేస్తున్నారు. ఈ ప్లాట్లు మాకు అవసరం లేదని తెగేసి చెప్తున్నప్పటికీ ప్రభుత్వం వినని పరిస్థితి. దీంతో రైతులు వద్దన్న గ్రామాల్లో ప్లాట్ల కేటాయింపు అయితే ప్రెసిడెంట్ అధికారులు నిలిపివేశారు. ఇప్పటికే ప్లాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఇప్పటి ప్లాట్ మ్యాపింగ్ కు సంబంధించిన ఫోటోస్ అయితే మనం చూస్తున్నాము. ఎక్కడైతే ప్లాట్స్ వద్దు అన్నారో అక్కడే ప్లాట్స్ ను కేటాయించడం ఎలా చూడాలి? ఇది కావాలనే చేసిందా, లేకపోతే ఏమైనా జాప్యం వల్ల జరిగిందా? అధికారులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు, భూ సమీకరణ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు ఈ ఎవరైతే పెండింగ్ రైతులు ఉన్నారో ఆ పెండింగ్ రైతులు సంబంధించినటువంటి ప్లాట్ల కేటాయింపు ఈ లాటరీకి ఈరోజు సిఆర్డీ శ్రీకారం చుట్టింది. ఉదయం 11 గంటలకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే రైతులు లాటరీ ప్రారంభించిన తర్వాత గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ప్లాట్లు ఇచ్చారో అదే ప్లాట్లో మళ్ళీ అదే ప్లేస్లో శ్మశానాల్లో ఇస్తున్నారు. ల్యాండ్ పూలింగ్కి ఇవ్వనటువంటి భూముల్లో ప్లాట్లు ఇస్తున్నారు. గతంలో మేము అబ్జెక్షన్ చేసినటువంటి భూములలో మళ్ళీ కొత్త లాటరీ అంటూ అదే ప్లాట్లు కేటాయించిన పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తున్నారు. గతంలో మేము అభ్యంతరం చెప్పాము, మళ్ళీ తిరిగి అదే ప్రాంతాలు ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. ఈ లాటరీలు మాకు ప్లాట్లు వద్దంటూ వాళ్ళంతా కూడా నిరసన దిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, వద్దంటే ఆయన సంబంధించిన రైతులు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ లాటరీని ఆయన బహిష్కరించారు, ఆయనతో మాట్లాడదాం. ఏమంటే ఎన్ని ఎకరాలు మీరు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు, ఇప్పుడు మీరు ఎందుకు లాటరీని వ్యతిరేకిస్తున్నారు? 15 ఎకరాలు ఇచ్చిందండి నీరుకొండ స్వప్న, కే విజయలక్ష్మి. ఉద్దండరాయనపాలెంలో ఇంకా 6 ఎకరాలకే రెసిడెన్షియల్ ఇవ్వాలండి. రెసిడెన్షియల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఇచ్చిన కాడి నుంచి 2024 నుంచి తిరుగుతున్నామండి. పొలం ఈనాళ్ళ చేలో కొట్టారండి. వాళ్ళకి తెలుసుగా పొలం ఈనాళ్ళు దేవుద్దని ఆ చేలో కొట్టి ఏడిపిస్తున్నారండి. ఏడిపిస్తా ఏందండి అంటే చంద్రబాబు గారు గెలిచినాక మళ్ళీ వచ్చామండి. మళ్ళీ వచ్చిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు 30 మాట తిరిగిందండి ఆడపిల్ల. తిరిగి ఇబ్బంది పడుతుంటే ఖాళీ లేదు అంటున్నారండి. పొలం ఇవ్వకపోతే మా కాగితాలు మాకు ఇంటి మా పొలం మేము దున్నుకుంటా ఉంటున్నామండి. కాగితాలు ఈరంట, పొలం ఈరంట, ఏం చేస్తాం, పోలీసు వాళ్ళని పెట్టి కొట్టిస్తాం, అది కొట్టిస్తాం, ఇది కొట్టిస్తాం అని చెబుతున్నాండి అసిస్టెంట్ కమిషనర్ గారు. సీఏ గారు వచ్చి ఏందా మాట్లాడుతున్నాం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నామండి. మేమేం చేయాలండి, రైతులకు జైల్లో వేయమన్నామండి. జైల్లో అయితే వేసుకో, కొడితే కొట్టు, చంపితే చంపండి. మొన్న చచ్చిపోయాడండి దొండపాటి రామారావు అని మా మేనమావ అండి. చచ్చిపోయి ఇట్నే ఇల్లు ఇమ్మన్నాడండి. పోయి అడిగాడండి, బోర్లు పడ్డాడు, చచ్చిపోయాడండి. నేను కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ముందాగి ఆ గేట్ కాడైనా చచ్చిపోతాను. ఇప్పుడు అసలు గతంలో ప్లాట్లు కేటాయించిన చోట ఇప్పుడు కూడా అదే చోట కేటాయిస్తాను. అసలు మీ గ్రామం పరిధిలో లేవండి, అసలు లేవంటున్నారండి. మాకు 5,900 గజాలు ఖాళీ లేదు, చూస్తాము తర్వాత ఎప్పుడో చూస్తాము, మా ఇష్టం వచ్చినప్పుడు చూస్తాం. ఏందయ్యా నువ్వు మాట్లాడేది ఎక్కడ? అసలు ఖాళీ మేము ఇచ్చింది ఏంటంటే వేరే గ్రామ రెవెన్యూ పరిధిలో ఇస్తామని అంటున్నారంట కదా. ఎవరన్నారండి? ఈమన్నామండి, ఈమన్నాం ఎలపూడి మెట్లో ఈమన్నాం. ఎలపూడి ఏమంటే కూరగాయల్లో అక్కడ కూరగాయలు లాస్ట్ ఉందండి, అక్కడ ఇస్తామన్నారు. జరీబులో ఆయన ఏం చెప్పారు, జరీబులో జరీబు ఇస్తాము,
మెట్టలో మెట్టిస్తాము. సరే మేము జారిపోయి ఎలపూడి మెట్టలో ఎక్కడ కొడతారో చూపించండి. మీరు ఒకళ్ళు డ్రా తీశారు, ఎన్ని వేలు గజాలు, అంత ప్యాట్ లేకపోతే చిన్న ప్యాట్లు 3 పెట్టుకుంటాం 4 పెట్టుకుంటాం అని చెప్పామండి. అసలు ఖాళీ లేదా, ఏంది నువ్వు ఎడకోవాలా, ఇయ్యము ఏం చేస్తామో చేసుకో అనే మాట మాట్లాడుతున్నారండి వీళ్ళు. సిఆర్డీ వాళ్ళు డబ్బులు ఇస్తే మాత్రం చేస్తున్నారండి నిమిషాల ప్రకారం. ఈ రకంగా మమ్మల్ని ఇడిపించి హింస పెట్టి ఆడపిల్లలను తిప్పి హింస పెడుతున్నారండి. ఈ చంద్రబాబు గారు ఏం చెప్పాడు, మొన్న సచివాలయంలో మీటింగ్ పెట్టాడు, నేను పోయానండి. చంద్రబాబు గారు ఏమన్నాడు, రైతులకు ఇయ్యండియా, ప్యాట్లు కొట్టండియా, వాళ్ళకు శుభ్రంగా చూడండియా అని చంద్రబాబు గారు చెప్పాడండి. నారాయణ గారు కూడా చెప్పాడండి. సిఆర్డీలోకి వచ్చే తల్లికి అసలు రైతులు లెక్కలు కుక్కలు పో ఏంది నువ్వు ఏడా గోలేంది, ఏం చేస్తావు చేసుకోపో, నీ మీద కేసు చేస్తాం. మరి కొంతమంది రైతులు ఉన్నారు. ఏమండి మీకు ఎందుకు ప్లాట్లు ఈరోజు మీరు దీన్ని బాయ్కాట్ చేశారు? ఏముందండి ప్లాట్, నాకు కమర్షియల్ ప్లాట్, నాది లింగాపల్లి రెవెన్యూ. నేనైతే రైతుని ఎల్లపూడి రైతునండి. నేను 2016 ఫస్ట్ పులింగ్లు మేమండి ఇచ్చిన భూములు. నేను 4 రెవెన్యూలు ఉన్నాను సార్, 3 ఎకరాలు 4 రెవెన్యూలు ఉండే. ఎల్లెల్లా పడిందని మార్చుకున్నామండి. మళ్ళీ ఇప్పుడు దక్షిణ పే ఇచ్చారు, నాకు వద్దండి అంటే అసలు పట్టించుకోవట్లేదండి. అగ్లీష్ కమిషనర్ గారు అంట ఆయన గారు, మేము కింద ఏమంటే మ్యాప్ చూపిండి అంటే కింద ఉండి పోయిండి అన్నాడండి. పోయిరండి అనేది లోపల లింగాపురం రెవెన్యూ రైతులు ఇద్దరమేండి పెట్టిందంట. కొట్టేసామండి, మాకు సంబంధం లేదంటున్నారండి. ఇది ఎక్కడండి? మ్యాప్లో కూడా మీ ప్లాట్ ఎక్కడ ఉందో మీకు కనబడట్లేదా? వాళ్ళు ఇప్పుడు మేము దానికి ఒప్పుకోవట్లేదు కండి. మేము ఒకవేళ ఒప్పుకుంటే కాగితం ఇస్తారేమో, అప్పుడే నవ్వుపడిద్దాము. అంటే దాంట్లో మ్యాప్లు చూస్తే దక్షిణ పేస్ ఉంది, ఏడో మురుగుంట్లు ఇచ్చినట్టుందండి. తీసుకోవడానికి మీరు నేనైతే సుముఖం లేనండి. ఒకవేళ ఈ లేదనుకోండి, దీన్ని కూడా ఇప్పుడు వాళ్ళకి కట్టబెడుతున్నారు కదా. ఇప్పుడు ఎల్లపూడి రెవెన్యూలో అండి 20,000 గజం పైన ఉందండి. ఇప్పుడు రైతుల ఘోష అదేనండి. నా ఒక్కడిదే కదండి రైతులందరూ. ఇప్పుడు ఎవడో విజయవాడ అంట పెద్ద పారిశ్రామికవేత్త ఎవడవాడు అని అనకూడదు, వాడి అనకూడదు. కానీ ఆ రైతు మరి ఎవరో మనకి తెలియదు, 10,100 గజం ఇచ్చారండి. ఆ 10,000 ఏది ఎల్లప్పుడు చంద్రబాబు ఇంటి దగ్గరలో అండి. అది అదే ప్లేస్ కాడ 20 మంది రైతులకి గోల బయటకు అండి. ఇది రైతులు చెప్తుంది ఏంటంటే, వాళ్ళు అడిగిన అంటే జనరల్గా ఇవ్వాల్సిన గ్రామాలు ఇవ్వకోకుండా ఎక్కడో చూపిస్తున్నారు, మరుగు కాలంలోనూ వాటిలో ఇస్తున్నారు. రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి మేమైతే ప్లాట్లు తీసుకోమని రైతులందరూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కోర్ క్యాపిటల్ ఉద్దండరాయపాలెం, లింగాయపాలెం, వెలగపూడి ఇదంతా కూడా రాయపూడి ఇదంతా కోర్ క్యాపిటల్, సీడ్ క్యాపిటల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు తీసుకువెళ్ళి ఎక్కడో సుదూర ప్రాంతాలు ఇవ్వడంతో పాటు ఇస్తే అక్కడ ఇస్తాం, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవర్ టు స్టూడియో. Yes, thank you, Rajesh.